మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అంతా స్థానిక సంస్థల ఎన్నికల మీద పడ్డది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినాం. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడన్నా అయితే కావా అని చెప్పేసి అయితే చాలామంది ఆందోళన ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు ఫేవర్గా రావడంతో ఇదే జోస్ తోటి ఇదే ఊపుతోటి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాడేమో అని అయితే చాలామంది భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ నెల 17 తారీఖు నాడైతే కేబినెట్ భేటీ అయ్యి దానికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. 17 తారీఖు నాడు దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ చాలామంది రిజర్వేషన్ల విషయంలో కొంత నెగిటివిటీ వస్తుందేమో, వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి భావించారు. అంటే బీసీ నాయకుల నుంచి వ్యతిరేకత రాకుండా, ఎందుకంటే మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినాం. రిజర్వేషన్ల గురించి ఢిల్లీకి పోయి కొట్లాడినాం, గవర్నర్కి పంపించినాం, రాష్ట్రపతికి పంపించారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉంది. ఇక్కడ ధర్నాలు చేస్తే అక్కడ ధర్నాలు చేస్తే మేము చేసే ప్రయత్నాలు అన్నీ చేసినాం. ఆఖరికి బీసీ రిజర్వేషన్లు ప్రకటించినాం కూడా. అయినా బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి రాలేదని చెప్పి ఇక పాత రిజర్వేషన్లతో అయితే ఇప్పుడు ఎన్నికలకు పోదాం, దాంట్లో పార్టీ పరంగా మేము ఇవ్వగలిగితే బీసీలకు ఎక్కువ స్థానాల్లో ఓపెన్ కేటగిరీలు వచ్చిన జాగాల బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పుకొని ప్రజల ముందు పెట్టి బీసీ నాయకుల ముందట పెట్టి ఎన్నికలకు పోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. దానికి తగ్గట్టుగా మంత్రులకు దిశానిర్దేశం చేసినట్ట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ముందుగా బీసీ నాయకులతో మాట్లాడుర్రి, వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోకుర్రి, వాళ్ళకి చెప్పే విషయాలు చెప్పుర్రి, వాళ్ళతో చర్చించిన తర్వాత ఎన్నికలకు పోదామని అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కాంగ్రెస్ నేతలంతా మంచి జోష్లో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లకు లీగల్ సమస్యలు ఎదురవడంతో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్టు. మొత్తం 50% లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే అధికారులకు నివేదికను కూడా రెడీ చేసిరు. అయితే అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఈ 42% బీసీల రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ తోటి ఒక నివేదిక సిద్ధం చేసి ప్రకటించారు కదా. ఇప్పుడు 50% లోపట్నే ఉంటే ఏ స్థానంకి ఏ రిజర్వేషన్ రావాలనేది అది కూడా రెడీ చేసి పెట్టారు అధికారులు. ఈ వ్యవహారంలో బీసీ నేతల నుంచి కానీ బీసీ వర్గాలని ప్రజల నుంచి కానీ వ్యతిరేకత రాకుండా వివరణ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను కూడా సిద్ధం చేసిరట. సో మంత్రులే దీని మీద వివరణ ఇస్తారు. త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సో ఇది చాలా షార్ట్ టైమే. 17 తారీఖు రోజు అయితే ప్రకటన వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఆ 17 తారీఖు ప్రకటన వచ్చి ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వాతావరణం చూస్తే అంటే బీసీ వర్గాల నుంచి కూడా పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు అని అనుకుంటున్నా. కొంత అక్కడక్కడ అడపదడప కొంతమంది గగ్గోలు పెట్టే అవకాశం అయితే లేకపోలేదు. కానీ ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యం అవుతున్నాయి. స్థానిక సంస్థలు లేట్ అయిన కొద్ది గ్రామ పంచాయతీలలో అన్ని పనులన్నీ అక్కడక్కడే పెండింగ్ ఉండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తలేవు. పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి ఏదో ఒకటి ఒప్పించి ఎన్నికలకైతే పోవాలని అయితే కాంగ్రెస్ భావిస్తోంది. ఈ జూబ్లీహిల్స్ ఇచ్చిన ఊపుతోటి ఆ గెలుపు ఆ వాతావరణంతో పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడే ఎన్నికలకు పోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అయితే అనుకుంటున్నా. 17 తారీఖు నాడు స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం 100% ఉంది. 17 తారీఖు దాకా ఓపిక పట్టుర్రి. 17 తారీఖు నాడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఏదైనా ఒక ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది.